తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక గొప్ప పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులకు 100% వరకు సబ్సిడీ అయితే అందిస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు అయితే డ్రిప్ అండ్ ఇరిగేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రింక్లర్లు కూడా ఈ పథకం ద్వారా మీకు రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా డ్రిప్ అండ్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద 100% వరకు సబ్సిడీ అయితే అందిస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా మరొకరికి ఈ వీడియో అనేది రిఫర్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతి రైతు తన పొలంలో డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని కంప్లీట్ చేసుకొని తోటకో లేదంటే ద్వారా ప్రతి ఒక్క రైతు డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని యూటిలైజ్ చేసుకోవాలని కేంద్రం మరియు రాష్ట్రం అయితే ఆలోచన చేస్తూ ఉంది. చాలా మందికి డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే వారికి డ్రిప్ అండ్ ఇరిగేషన్ కు సంబంధించి ఎక్కువ కాస్ట్ అవుతుందనే ఉద్దేశంతో వారు ఎక్కువగా ఈ డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని ఇన్స్టాల్ చేసుకోలేరు. సో వారి కోసం అని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి, డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని ఇన్స్టాల్ చేసుకొని తమ యొక్క పంటను మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నారో, ఉద్యానవన పంటలు వేసి వాళ్ళు ఆదాయాన్ని పొందాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ డ్రిప్ అండ్ ఇరిగేషన్ స్కీమ్ ని అయితే అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతు అయితే తమ పొలాలలో లేదా ఉద్యానవన పంటల్లో కూరగాయలు గాని, పండ్లు గాని ఇలా ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ డ్రిప్ అండ్ ఇరిగేషన్ ని అయితే ఇన్స్టాల్ చేయనుంది. ఈ పథకం పేరు మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్. ఈ పథకం యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన ప్రాజెక్ట్. నవంబర్ 2003లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలోని 32 జిల్లాల్లో ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన ప్రాజెక్టును అమలు చేస్తూ ఉంది. 2023-24 నుండి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే RKVY ప్రతి చుక్కకు ఎక్కువ పంట కింద సూక్ష్మ నీటిపారుదల కార్యక్రమం అమలు చేస్తోంది. దీని యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే నీరు ఆదా అవుతుంది, మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది, శ్రమ మరియు శక్తి ఆదా, కలుపు మొక్కలకు నియంత్రణ జరుగుతుంది, అలాగే ఉప్పు నీటిని ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఎరువుల సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రోజులలో ఎరువులు ఎక్కువగా వాడితేనే మనకు పంట అనేది వస్తుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా త్వరలో విడుదల చేస్తారని అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నేలలో ఎక్కువగా కోత అయితే ఉండదు, భూమి వ్యాధుల బారిన పడకుండా పంట కూడా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ నీటిపారుదలకు సంబంధించి ఈ డ్రిప్ అండ్ ఇరిగేషన్ కు సంబంధించి బిందు సేద్యం మరియు క్లోజ్ స్పేస్ పంటలకు బిందు సేద్యం ఆన్లైన్ లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ లో ఉంటుంది. మినీ అండ్ మైక్రో స్ప్రింక్లర్లు ఇస్తారు. పోర్టబుల్ సెమీ పర్మనెంట్ మరియు రెయిన్ గన్ స్ప్రింక్లర్లు కూడా ఈ పథకం ద్వారా మనకు వస్తుంది. దీని యొక్క సబ్సిడీ ఎలా ఉంటుంది అనేది చూస్తే రెవెన్యూ గ్రామాలలో అన్ని కేటగిరీ రైతులు వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 12.50 ఎకరాల వరకు లేదా టైటిల్ డీడ్ లో రైతులు కలిగి ఉన్న భూమి ఏది తక్కువ అయితే అది బిందు సేద్యం సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలకు అర్హులు. SC రైతులకైతే 100% సబ్సిడీ అయితే ఉంది. అలాగే BC రైతులకు మాత్రం 90% సబ్సిడీ, SFMF రైతులకు 90% సబ్సిడీ అయితే ఉంది. ఇక వేరే క్యాస్ట్ ఫార్మర్స్ కి అయితే 80% వరకు సబ్సిడీ అయితే ఇస్తుంది. పోర్టబుల్ స్ప్రింక్లర్లు అన్ని కేటగిరీ రైతులకు 75% వరకు సబ్సిడీ అయితే అందిస్తుంది. అలాగే 2.50 ఎకరాల యూనిట్ కు మాత్రమే ఈ స్ప్రింక్లర్లు అనేది పోర్టబుల్ స్ప్రింక్లర్లు అనేది ఇస్తూ ఉన్నారు. సో ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే ఆధార్ కార్డ్, భూమి డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క క్రాప్ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇవ్వవలసి ఉంటుంది. మీరు మీ ల్యాండ్ లో ఎలాంటి క్రాప్ వేస్తున్నారో, ఆయిల్ ఫార్మ్ చేస్తున్నారా, ఉద్యానవన పంటలు వేస్తున్నారా, ఏదైనా తోట వేస్తున్నారా, దానికి క్రాప్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలోని AEO లేదా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించే విధంగా చూస్తాను. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వెబ్సైట్ లో అయితే రాయడం జరిగింది.
మీకు అప్లికేషన్ లింక్ కూడా ఈ వెబ్‌సైట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్లి డ్రిప్ అని సెర్చ్ చేయండి. మీకు ఆ పథకం గురించి పూర్తి సమాచారం అయితే అక్కడ కనిపించడం జరుగుతుంది.